నెక్స్ట్ ఇంజనీరింగ్లో చూసినారంటే మనకి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటుంది. హోల్ రౌండ్, చాంఫర్, డ్రాఫ్ట్, షెల్, రిబ్. ఇంజనీరింగ్లో టొరాయిడల్ బెండ్, స్పైనల్ బెండ్, కాస్మెటిక్ స్కెచ్, కాస్మెటిక్ థ్రెడ్, కాస్మెటిక్ గ్రూప్, డిజైన్ ఏరియా, ఈక్యాడ్, లాటిసైజ్. ఓకేనా, ఇవన్నీ. ఈక్యాడ్ ఒక్కటే మనకి సంబంధం లేదు. ఈక్యాడ్ అంటే ఎలక్ట్రానిక్స్ వాళ్ళది, మిగతాన్ని మ్యాక్సిమం కవర్ చేసుకోవచ్చు. ఇది వచ్చి ఏమంటే మెకానికల్ వాళ్ళు యూస్ చేయొచ్చు, సివిల్ వాళ్ళు యూస్ చేయొచ్చు. ఈ టూల్ని ఎగ్జామ్ అన్ని కవర్ చేసుకుంటాం. ఓకేనా, నెక్స్ట్ కమింగ్ టు ఇంజనీరింగ్. ఓకే, న్యూ పార్ట్ డిజైన్, యూస్ డిఫాల్ట్ టెంప్లెట్ చేశాను. ఏమైతే నేమ్ కావాలో నేమ్ రీనేమ్ చేసుకోండి. ఓకే, ఎంఎంఎన్ఎస్ పార్ట్స్ ఆల్రెడీ యాక్టివేట్ చేసుకోండి. ఓకే, జస్ట్ ఏ సెకండ్. ఓపెన్ అయింది. ఆల్రెడీ మనం షేప్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నాం. అండ్ దెన్ ఇంజనీరింగ్లో ఇవన్నీ కంప్లీట్ చేసుకుని ప్యాటర్న్ వర్క్ కంప్లీట్ అయింది. ఇంజనీరింగ్లో అడ్వాన్స్డ్ టూల్స్ అనేది ఇంకా చూడలేదు. అడ్వాన్స్డ్ టూల్లో ఫస్ట్ వన్ వచ్చి టొరాయిడల్ బెండ్. జస్ట్ ఒక టైర్స్ లా క్రియేట్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక ప్లేన్ సెలెక్ట్ చేసుకుంటాను. స్కెచ్, జస్ట్ ఒక రెక్టాంగిల్ డ్రా చేసుకుంటాను. రెక్టాంగిల్ కమాండ్, సెంటర్ రెక్టాంగిల్ తీసుకుంటాను. సెంటర్ రెక్టాంగిల్, మిడిల్ మౌస్ బటన్. ఓకే, ఎక్స్ట్రూడ్, రొటేట్ చేసుకుంటాను. ఎక్స్ట్రూడ్ ఎంత అయితే కావాలో ఎక్స్ట్రూడ్ లెంత్ అనేది ఇచ్చేస్తాం. 600 ఇస్తున్నాను. 600 ఇచ్చి ఎంటర్. ఇంకా ఎక్కువ కావాలంటే కూడా ఒక 1000 ఇచ్చేస్తాం. 1000 ఇచ్చేసి ఓకే, ఎక్స్ట్రూడ్ అయితే 1000 ఎంతో ఎక్స్ట్రూడ్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఏం కావాలంటే టొరాయిడల్ బెండ్ కావాలి కాబట్టి టొరాయిడల్ బెండ్ యాక్టివేట్ చేసుకుంటున్నాను. యాక్టివేట్ చేసుకొని రెఫరెన్స్ అనే ఆప్షన్స్లోకి వెళ్ళండి. సాలిడ్ జామెట్రీ యాక్టివేట్ చేసుకొని ఇక్కడ ప్రొఫైల్ సెలెక్షన్ అనే ఆప్షన్ ఉంటుంది. డిఫైన్ సెలెక్ట్ చేసుకోండి. డిఫైన్ ఫ్రంట్ ఫేస్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని స్కెచ్. ఇప్పుడు చూసినారంటే నాకు ఇలా అవసరం లేదు, వర్టికల్గా వచ్చింది. నాకు హారిజంటల్గా కావాలి కాబట్టి ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ స్కెచ్ సెటప్, ఇది మీకు చెప్పలేదు, స్కెచ్ సెటప్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ క్లిక్ చేసుకొని నాకు రైట్ సైడ్ రొటేట్ అవ్వాలి కాబట్టి రైట్ సైడ్ రొటేట్ చేసుకుంటున్నాను. ఇలాగ స్కెచ్ సెటప్ అనేది మీరు సెట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు కంపల్సరీ కోఆర్డినేట్ సిస్టమ్ అనేది పెట్టాలా కాబట్టి నేను కోఆర్డినేట్ సిస్టమ్ తీసుకొని ఇక్కడ పెడుతున్నాను. ఓకే, మిడిల్ మౌస్ బటన్. నాకు ఎలాగైతే బెండ్ అవ్వాలో ఆ షేప్లో ఒక ఆర్క్ అనేది డ్రా చేసుకుంటాను. ఆర్క్లో ఒక 3 పాయింట్ ఆర్క్ తీసుకుంటున్నాను. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్. ఇది ఆర్క్ ఎంతైతే బెండ్ రేడియస్ ఉందో అదే బెండ్ రేడియస్తో ఈ సాలిడ్ ఎక్స్ట్రూడ్ కూడా బెండ్ అవుతుంది. ఓకే, చూసినారంటే బెండ్ అయింటుంది. ఓకేనా, ఇలాగా మీరు బెండ్ చేసుకోవాలంటే ఇలా బెండ్ చేసుకోవచ్చు. బెండ్ చేసుకొని అంతకుముందు దీని మీద ఇంకా మనకి కట్ షేప్స్ అంతా రావాలి కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ గ్రిప్స్ లాగా ఉంటుంది టైర్స్లో. చూసినారంటే అది రప్పించాలంటే ఇది క్లోజ్ చేసుకునేసాను. పైన ఫేస్ సెలెక్ట్ చేసుకొని స్కెచ్, జస్ట్ మనకి ఏదైతే షేప్ కావాలో నేను స్లాంటెడ్ రెక్టాంగిల్ తీసుకుంటాను. స్లాంటెడ్ రెక్టాంగిల్ ఇలా చేసుకుంటున్నాను. అండ్ దెన్ దీన్ని ఓకే, ఎక్స్ట్రూడ్ కావాలంటే ఎక్స్ట్రూడ్ చేసుకోండి. కట్ చేయాలనుకుంటే కట్ చేసేయండి. దట్స్ యువర్ విష్. నేను కట్ చేసుకుంటున్నాను కొంచెం. ఓకే, నాకు చాలు. ఓకే, ఇప్పుడు ఆ ఎక్స్ట్రూడ్ని సెలెక్ట్ చేసుకొని ప్యాటర్న్, డైరెక్షన్ ప్యాటర్న్ తీసుకుంటాను. డైరెక్షన్ ప్యాటర్న్, ఫస్ట్ ఎడ్జ్, సెకండ్ డైరెక్షన్ తీసుకొని ఇంకొక ఎడ్జ్. సెకండ్ డైరెక్షన్లో నాకు నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అనేది మార్చుకుంటున్నాను. ఒక 30 ఇచ్చి ఎంటర్. 30 అనేది ఎక్కువ అయిపోయింది కాబట్టి ఒక 15. ఓకేనా, ఇలా క్రియేట్ చేసుకుంటాను. ఓకే, ప్యాటర్న్ అయితే మనకి క్రియేట్ అయింది, కనిపిస్తుందా? ఇప్పుడు కావాలంటే మీరు ఇంజనీరింగ్కి వెళ్ళండి. టొరాయిడల్ బెండ్, ఫ్రంట్ ఫేస్ సెలెక్ట్ చేసుకోండి. రెఫరెన్స్లోకి వెళ్ళేసి సాలిడ్ జామెట్రీ యాక్టివేట్ చేసుకోండి. డిఫైన్ ఫ్రంట్ ఫేస్, స్కెచ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తాను. రొటేట్ అయి నిలబడింది. ఇప్పుడు ఒక కోఆర్డినేట్ సిస్టమ్ అనేది పెట్టేస్తాం. కోఆర్డినేట్ సిస్టమ్ నాకు ఇక్కడ కావాలా. మిడిల్ మౌస్ బటన్, ఆర్క్ అనే కమాండ్ తీసుకుంటాను. కొంచెం పైకి ప్యాన్ చేసుకుంటాను. షిఫ్ట్ పట్టుకొని ప్యాన్ చేసుకోండి. ఆర్క్ రేడియస్ ఎంత అయితే వేసామో అంత బెండ్ అవుతుంది. మిడిల్ మౌస్ బటన్. ఓకే, ఇప్పుడు చూసినారంటే మనకి బెండ్ అయింది, అది మీకు విజిబుల్ అవుతుంది. ఇక్కడ చూసినారంటే బెండ్ రేడియస్ అనే ఆప్షన్ ఉంది. బెండ్ రేడియస్ మనం ఎంత ఇస్తామో దాన్ని బేస్ చేసుకొని రేడియస్ అనేది క్రియేట్ అవుతుంది. నేను ఒక 5000 ఇస్తున్నాను. చూడండి, ఇక్కడికి వచ్చింది బెండ్ రేడియస్. దీని యొక్క లెంత్ని బేస్ చేసుకొని అది టోటల్ బెండ్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా, లేదు బెండ్ రేడియస్ అవసరం లేదంటే మీ దగ్గర ఏదైనా ఒక యాక్సిస్ ఉందంటే యాక్సిస్ని బేస్ చేసుకొని రివాల్వ్ చేసుకోవచ్చు. లేకపోతే 360 degrees బెండ్ అనేది యాక్టివేట్ చేసుకుంటాను. మళ్ళీ డిఫాల్ట్గా వచ్చేస్తుంది. ముందు సెలెక్ట్ చేసినారే ఫ్రంట్ ఫేస్, ఆ ఫేస్ని రొటేట్ చేసుకొని వెనకాల ఉండే ఫేస్ని సెలెక్ట్ చేసినారంటే ఆటోమేటిక్గా 360 degrees రొటేట్ అయిపోతుంది. ఇప్పుడు చూసినారంటే జస్ట్ టైర్ లాగా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే ఇచ్చాను. జస్ట్ మనకి టైర్ లాగా క్రియేట్ అయింది.
ఇప్పుడు కావాలంటే మీరు ఈ ఫేస్ని సెల్ చేసేయండి. సెల్ కమాండ్ తీసుకుంటాను. ఏ ఫేస్ అయితే రిమూవ్ అవ్వాలో ఆ ఫేస్ని సెల్ చేయండి. జస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసినారంటే ఆటోమేటిక్గా థిక్నెస్ అనేది క్రియేట్ అవుతుంది చూడండి. అండ్ దెన్ ఓకే చేయండి. జస్ట్ మనకు ఒక టైర్ షేప్లో క్రియేట్ అయిపోతుంది. ఇదే మీరు క్యాటియాలో అంతా చేయాలనుకుంటే దాన్ని ప్రాజెక్ట్ చేయడం అలాంటి కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. ఇక్కడైతే మీరు ఈజీగా టైర్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. దీన్ని ఇంకా బాగా విజిబిలిటీ కావాలంటే షాడో విడ్త్ ఎడ్జెస్ క్లిక్ చేయండి. ఇంకా బాగా మీకు ఇప్పుడు ఈ ప్లేన్స్ అన్ని మీకు డిస్టర్బెన్స్గా ఉంది అవన్నీ హైడ్ చేసుకోవాలంటే ఇక్కడ XY అనే ఆప్షన్ లాగా ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకోండి. యాక్సిస్ సిస్టమ్ అన్నీ ఆఫ్ చేసుకోవాలంటే క్లిక్ చేసి అన్నీ ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు చూసినారంటే మనకి టైర్ షేప్లో క్రియేట్ అయింది. ఇలా మీకు ఏదైతే కావాలో ఆ షేప్లో మీరు క్రియేట్ అనేది చేసుకోవచ్చు. ఇది టొరాయిడల్ బెండ్. నెక్స్ట్ మనం చూసినామంటే ఇవన్నీ కంట్రోల్ Z ఇస్తున్నాను. బ్యాక్ వచ్చేసాం. జూమ్ ఫిట్. ఈ స్కెచ్ కూడా అవసరం లేదు కాబట్టి స్కెచ్ కూడా తీసేస్తున్నాను. మళ్ళీ నాకు ప్లేన్స్ అన్ని కనిపించడం లేదు. ప్లేన్స్ అన్ని విజిబుల్ చేసుకున్నాను. నెక్స్ట్ ఏముంది మనకి స్పైనల్ బ్లెండ్. స్పైనల్ బ్లెండ్ అంటే ఏం లేదు, జస్ట్ ఒక స్కెచ్ని బేస్ చేసుకొని మన ఎక్స్ట్రూడ్ని బెండ్ చేసుకోవడం. అక్కడేమంటే 360 degrees బెండ్ అయిపోయింది. ఇక్కడేమంటే మన ప్రొఫైల్ని బేస్ చేసుకొని బెండ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకుంటాం. దీని యొక్క టోటల్ లెంత్ అనేది మీకు కంపల్సరీ తెలుసుకోవాల్సి ఉంటుంది. నేనేం చేశానంటే ఇక్కడ ఫిల్లెట్ కూడా చేసుకుంటున్నాను. ఫిల్లెట్ ఈ లైన్కి ఫిల్లెట్, ఈ లైన్కి ఫిల్లెట్, మిడిల్ మౌస్ బటన్. ఇప్పుడు నాకు టోటల్ లెంత్ కావాలి కాబట్టి డైమెన్షన్స్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఎంత అయితే డిస్టెన్స్ ఉంది 2 పాయింట్ క్లిక్ చేసి మౌస్ని కింద పెట్టి మిడిల్ బటన్ క్లిక్ చేయండి. సౌండ్ 86 mm ఉంది, నేను 800 పెడుతున్నాను. ఓకేనా? ఇప్పుడు ఓకే ఇవ్వండి. ఇప్పుడు దానికి పర్పెండిక్యులర్గా ఉండే ప్లేన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ ప్లేన్ సెలెక్ట్ చేసుకుంటాం. స్కెచ్ సెంటర్ రెక్టాంగిల్ తీసుకుంటాను. సెంటర్ రెక్టాంగిల్ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమంటే స్టార్ట్ పాయింట్ దీనికి ఈక్వల్గా ఉండాలా. ఎక్స్ట్రూడ్ మిర్రర్ ఎక్స్టెండ్ కావాలంటే మిర్రర్ ఎక్స్టెండ్ యాక్టివేట్ చేసుకోండి. మిర్రర్ ఎక్స్టెండ్ అవసరం లేదు. ఆప్షన్స్లోకి వెళ్ళేసి బైండ్ అనేది సెట్ చేసుకుంటాను. బ్లెండ్, ఇందులో కూడా బ్లెండ్, ఈ లెంత్ అనేది ఇంక్రీజ్ చేస్తాను. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఇంజనీరింగ్లో స్పైనల్ బ్లెండ్లోకి వెళ్ళేసి రెఫరెన్స్, ఫస్ట్ బెండ్ జామెట్రీ ఇదే కదా. అండ్ దెన్ ఏదైతే స్ప్లైన్ ఉందో ఆ స్ప్లైన్ని క్లిక్ చేయండి. అండ్ దెన్ యారో మార్క్ని క్లిక్ చేయండి. బెండ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. యారో మార్క్ని కంపల్సరీ క్లిక్ చేయాలి. ఓకేనా? మీకు కన్ఫ్యూజన్గా ఉంటే ఈ రెక్టాంగిల్ని ఇక్కడ డ్రా చేసుకొని మీకు కొంచెం ఈజీగా ఉంటుంది. టోటల్ లెంత్ కింద ఉండే లెంత్ కన్నా ఈ లెంత్ అనేది మనకి కొంచెం ఎక్కువ పెట్టుకుంటే బెండ్ అనేది ఈజీగా జరుగుతుంది. ఓకేనా? లెంత్ కొంచెం చూసుకోండి. లెంత్ కానీ మీకు కరెక్ట్గా పెట్టకపోతే ఈ బెండ్ అనేది మీకు క్రియేట్ అవ్వదు. ఓకేనా? స్పైనల్ బ్లెండ్ అయితే అర్థమై ఉంటుంది. ఓకే ఇస్తున్నాను. ఆటోమేటిక్గా స్పైనల్ బ్లెండ్ అనేది క్రియేట్ అయిపోయింది. మళ్ళీ కంట్రోల్ Z ఇస్తున్నాను. బ్యాక్ వస్తున్నాను. ఇంజనీరింగ్